హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ గారు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోస్లో అయితే కొత్తపేట ప్రభల తీర్థం ఇంకా మందుకాల్పు అయితే చూసేసాం కదా. ఈ వీడియోలో అయితే మా చిరుతపూడిలో ప్రభల తీర్థం ఎలా జరుగుతుంది, అసలు స్టార్టింగ్ ఏం చేస్తారు, ప్రభలు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు అనేది అయితే డీటెయిల్డ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ ఎవరు స్వైప్ చేయకండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా అలా మనమైతే వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఇదేనండి తల్లి ప్రభ వెళ్ళిన తర్వాతే మిగతా ప్రభలన్నీ దీని వెనకాలైతే వచ్చేస్తాయి. ఇంకా అలా ఇక్కడైతే పల్లకిలో దేవుడిని అయితే తీసుకొచ్చేసి ప్రభ మీద అయితే పెట్టేస్తున్నారన్నమాట. దీనికి ప్రత్యేకించి ముహూర్తం కూడా ఉంటుందండి. కర్ర పూజ చేయడానికి ముహూర్తం ఉంటుంది. ఇంకా ఇలా దేవుణ్ణి పెట్టడానికి, ప్రభని కదపడానికి అన్నిటికీ ముహూర్తాలు ఉంటాయి. అవన్నీ మంచి టైం చూసుకున్న తర్వాతే స్టార్ట్ చేస్తారు. ప్రతి ఇయర్ అయితే కొంచెం ముందుగానే వెళ్ళేవి, కానీ ఈ ఇయర్ మొత్తం కొంచెం లేటుగా వచ్చిందని కొంచెం లేటుగా అయితే వచ్చేసాయన్నమాట. ఇక్కడ పంతులు గారు వచ్చేసి దేవుణ్ణి పెట్టేసి పూజ చేసేసిన తర్వాత అందరికీ హారతి తీసేసుకుని అప్పుడైతే బయలుదేరిపోతారు. ఈ ప్రభలను తీసుకుని ఊరేగింపుగా చాలా ఆడంబరంగా మేళ తాళాలతో చాలా బాగా జరుపుకుంటారండి. ఈ తీర్థం అయితే అందరికీ 3 రోజుల పండుగ అయితే, కోనసీమ వాళ్ళకి మాత్రం ఈ ప్రభల తీర్థం అతిపెద్ద పండుగ. ఒక్కొక్క వీధి నుంచి ఒక్కొక్క ప్రభ అయితే వచ్చేస్తుందన్నమాట. అలా 6, 7 ప్రభలైతే ఉంటాయి. ఒకటైతే తల్లి ప్రభ, ఇంకొకటేమో కొత్త రామాలయం, ఇంకొకటి పాత రామాలయం, ఇంకొకటేమో నూలమ్మ తల్లిది, ఇంకొకటేమో అభయాంజనేయ స్వామిది. మిగతా అయితే నాకు పెద్దగా ఐడియా లేవండి, గుర్తుపెట్టుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. చెప్పిన వాటిలో నేమ్స్ ఏమైనా మిస్టేక్ ఉంటే నన్నైతే కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నాకు పెద్దగా తెలియదండి. అవ్వడానికి మా ఊరే అయినా మేమైతే హైదరాబాద్లో ఉంటాం కదా. ఇంకొద్దో గొప్ప మా ఆయన గారికి అయితే బాగా తెలుసు, కానీ ప్రజెంట్ నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆయన అయితే లేరు. కనుక్కుని చెప్దాం కదా అనుకున్నాను, కానీ సంక్రాంతి అయిపోయింది. ఇంకా వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయి. ఎడిటింగ్ అంతా ఇన్కంప్లీట్గా అలాగే ఉండిపోతుందని అయితే పోస్ట్ చేసేస్తున్నాను. ఇలా అన్ని ప్రభలను అయితే ఒకదాని తర్వాత ఒకటి లైన్గా అయితే తీసుకెళ్ళిపోయి ఒక చోటనైతే పెట్టేస్తారన్నమాట. అదేనండి శివాలయం దగ్గర అయితే పెట్టేస్తారు. అలా పెట్టిన తర్వాత నిజంగా వీళ్ళందరూ హుషారు చూడండి. స్వయాన దేవుణ్ణి భుజాలపై మోస్తూ ఏ అలసట లేకుండా చాలా సంతోషంగా చాలా ఆనందంగా అయితే ఉన్నారు కదా. ఇలా ఈ ప్రభలను మోయడానికి చాలా మంది అయితే మొక్కుకుంటారు. కొంతమంది ప్రతి ఇయర్ కంపల్సరిగా మోయాలని అయితే మోస్తూ ఉంటారన్నమాట. కానీ ఇదేమంత ఈజీ కాదండి. ఆ రోడ్కి అసలు వీళ్ళు వెళ్ళేదానికి చెప్పులు కూడా వేసుకోకుండా చాలా గ్రేట్ అన్నమాట. అసలు నిజంగా రాళ్ళు గుచ్చుకుంటున్నా ఏం గుచ్చుకుంటున్నా సరే అలాగే తీసుకుని వెళ్తారు. ఈసారి వనుమలమ్మ తల్లి ప్రభ వెనకాలైతే సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్స్ అయితే కొట్టించేశారు. అదైతే చాలా బాగా అనిపించిందండి నాకైతే. ఇక్కడ చూడండి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఆ మాత్రం ఉంటుందని ప్రభనైతే చుట్టూ భలే తిప్పేస్తున్నారు మన వాళ్ళైతే. ఇదైతే చిరుతపూడిలోనే చిన్నపాలెం వారి ప్రభ అంటండి. దీన్ని మాత్రం చాలా అందంగా డెకరేట్ చేశారు. ఇక్కడ చూడండి ఊళ్ళో జనం అయితే చాలా హుషారుగా అయితే ఎవరి ప్రభ దగ్గర వాళ్ళైతే డాన్స్ అయితే వేసేస్తున్నారు.
ప్రభలన్నిటినీ తీసుకొచ్చేసిన తర్వాత ఊర్లో తీర్థం జరిగే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోతారన్నమాట. ఇక్కడ విశేషం ఏంటంటే మోదేకూరు, కుందాలపల్లి, అవిడి, నరేంద్రపురం, పప్పురువారిపాలెం ఇవన్నీ ప్రభలు మా ఊరు ప్రభలు వెళ్ళిన తర్వాతే వాటి వెనకాలైతే వచ్చేస్తాయన్నమాట. ఇలా దేవుణ్ణి మోసుకెళ్ళడం, ఇలా ప్రభల్ని తయారు చేయడం ఎప్పటి నుంచో అక్కడ వస్తున్న ఆచారం అండి. మిమ్మల్ని మీరు ఎవరైనా ఈ వీడియోస్లో ఐడెంటిఫై చేస్తే నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ నేమ్ అయితే మెన్షన్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కాలువలోంచి ప్రభలను తీసుకురావడం, తీర్థం దగ్గర ప్రభల ఊరేగింపు, ఇంకా ఇవన్నీ ఎలా జరుగుతాయి అనేది అయితే నెక్స్ట్ లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేసేస్తాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో నచ్చితే ఒక లైక్ వేసేయండి. ముందు ముందు మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండోయ్, గుర్తుపెట్టుకోండి.